మ్యామ్ మీ ఎక్స్‌పీరియన్సెస్ త్రూ చెప్పండి. ఏదైనా మ్యారేజ్ బ్రేక్ చేసుకునేటప్పుడు గానీ, ఏదైనా రిలేషన్ బ్రేక్ చేసుకునేటప్పుడు కానీ, ఇలాంటి సిట్యుయేషన్స్ మీ దాకా వచ్చుంటాయి. చాలా మందిని డీల్ చేస్తారు కాబట్టి. దీనికి కూడా బ్రేక్ చేసుకుంటారా? అన్న సిట్యుయేషన్ ఎప్పుడన్నా డీల్ అయ్యో! చేసారా? చాలా రూపా అసలు కొన్ని డివోర్సెస్‌కైతే గనక ఐ వాంట్ టు కట్ మై కమెంట్ బట్ ఐ వాంట్ టు సే చంప పగలగొట్టాలనిపిస్తుంది. పేరెంట్స్‌ది, పిల్లలది కూడా. హ్మ్. అసలక్కడ రీజనే ఉండదు. హ్మ్. ఎందుకు డివోర్స్ తీసుకున్నారన్న దానికి అసలు రీజనే ఉండదు. దే వాంట్ టు డివోర్స్. అసలు తర్వాత కాన్సిక్వెన్సెస్, తర్వాత అసలు ఇంకెట్లాంటి అబ్బాయి వస్తాడు, అమ్మాయి వస్తాడు అసలు ఏం ఆలోచన ఉండదు. దే జస్ట్ వాంట్ టు డివోర్స్ అంతే. అసలు వెన్ ఐఎమ్ నాట్ వెల్ గ్రాసరీస్‌కెళ్ళలేదు. నేను చదువుకుందామని కూర్చుంటే డోర్స్ గట్టిగా ఏస్తున్నారు. హి ఈజ్ ఆల్వేస్ ఆన్ ఫోన్ కాల్స్ విత్ హిస్ మదర్. ఏంటో విచిత్రమైనవి ఉండి వాళ్ళ అమ్మ మాటే వింటాడు. గెస్ట్‌లొచ్చినప్పుడల్లా హి ఆస్క్స్ మీ టు కుక్ ఆల్ ద టైమ్. యూ నో అర్థమవుతుందా నేను ఇవి చెప్పేది? ఇవే రీజన్సా? రీజన్స్. వాళ్ళ అమ్మ మాట వింటాడు, అమ్మ మాట వింటాడు, అమ్మ మాట వింటాడు. ఆడపిల్లలేమో వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది, వాళ్ళ అమ్మే చెడగొడుతుంది. ఎవరో ఎవరినో చెడగొట్టరు. ఎవరెవరి మాట ఎవరు ఇనరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరి మధ్యలో ఒక ప్రాపర్ రిలేషన్‌షిప్ లేదు. కొందరు ఏం చేస్తారో తెలుసా రూపా పెళ్ళైన కాడి నుంచి ఫోకస్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్ మీద పెట్టకుండా హస్బెండ్ చుట్టూతా ఉన్నాళ్ళ మీద, హస్బెండ్ ఎవరితో క్లోజ్‌గా ఉన్నాడు అన్నదాన్నే చూస్తారు. నాతో ఎంతవరకు బాగున్నాడు, వాట్ ఈస్ గివింగ్ మీ అండ్ వాట్ యామ్ ఐ డూయింగ్ ఇన్ టర్న్. అసలు మేమిద్దరు మా ఇద్దరి రిలేషన్‌షిప్ ఈక్వేషన్ ఎలా ఉంది అన్న దానికన్నా, ఈ పర్టిక్యులర్ మనిషి ఈక్వేషన్ వాళ్ళ మమ్మీతో ఎలా ఉంది, డ్యాడీతో ఎలా ఉంది, సిస్టర్‌తో ఎలా ఉంది, ప్రపంచంతో ఎలా ఉంది, ఫినాన్సెస్‌తో ఎలా ఉంది. దే ఫోకస్ మోర్ ఆన్ దాట్. హ్మ్. అందుకే సగం టైము డిస్టర్బ్ అయిపోతారు రిలేషన్‌షిప్స్‌లో. ఇంకొకటేంటంటే రూపా ప్రతిదానికి ఒక ఫోన్ చేసి అమ్మకో, నాన్నకో చెప్తారు. లేతే ఈ అబ్బాయి ఇంట్లో ఉన్న అమ్మకో, నాన్నో చూస్తా ఉంటారు. సో, దే ఇన్వాల్వ్. హ్మ్. అన్‌వాంటెడ్‌గా ఇన్వాల్వ్ అవుతారు. కామన్ ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడతారు. లేకపోతే చనువు తీసుకొని వియ్యంకుల దగ్గర, వియ్యపురాల దగ్గర మీ అమ్మాయి ఎట్లా, మీ అబ్బాయి ఎట్లా అని మాట్లాడేస్తారు. ఇవన్నీ స్పార్క్స్. హ్మ్. యు ఆర్ ఎన్లార్జింగ్ ద ఇష్యూ ఔట్ ఆఫ్ నథింగ్. అవి ఎక్కడి వరకు వెళ్ళిపోతాయంటే, ఇప్పుడు టేక్ ఎన్ ఎగ్జాంపుల్ రూపా. మన ఇంట్లోనే మన పిల్ల వల్ల ఒక మ్యారేజ్ డిస్టర్బెన్స్ జరిగిందని అనుకుందాం. ఆ సిట్యుయేషన్‌లో నేనెంతో ఓపికగా ఉంటాను. అవతలాళ్ళతో మాట్లాడాలని చూస్తాను. అన్నీ డీల్ చేస్తా. కానీ మన పిల్లలు తప్పున్నా కూడా ఒక పంచాయతీ లాంటిది ఒకటి అరేంజ్ చేసినప్పుడు ఎవరన్నా మన పిల్లల్ని కార్నర్ చేస్తే వీ కెనాట్ కీప్ క్వైట్. వీ హ్మ్. కెనాట్ హ్యాండిల్. అవి చేయి చేసుకునే వరకు కూడా వెళ్ళిపోతాయి. అవును. అబ్యూజివ్‌గా వెళ్ళిపోతాయి. అవును. అగ్లీ అయిపోతాయి. ఏమీ లేనిది పెను తుఫాన్లు అయిపోతాయి. చివరికి డివోర్సెస్‌కి వచ్చినప్పుడు ఏం చెప్తారంటే వాళ్ళిద్దరి మధ్యలోనండి అండర్‌స్టాండింగ్ లేదు. మేమందరం కూర్చొని మాట్లాడుతుంటే ఆ పిల్ల నాన్న మా ఆయన మీద చెయ్యెత్తాడు అంటారు. ఇక్కడ హ్మ్. ఫోకస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? కొట్టుకున్న ఫైట్ దగ్గర నుంచి కాదు డివోర్స్. ఈయన ఇక్కడ చెయ్యి ఎత్తటం వల్ల అది అక్కడ బ్రేక్ అయిపోయింది. హ్మ్. సో, ఇవన్నీ రీజన్సే కాదు రూపా. అసలు రీజన్సే ఉండవు.